పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారండి, నాకు ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తిరిగినా కానీ ముందు సమస్యలు తర్వాత నాయకుల్ని ప్రశ్నించడాలు. మరి ఇప్పుడు ఆయన ఏవైతే సమస్యలు అని చెప్పారో అందులో కొంతవరకైనా సాల్వ్ చేశారా? అంటే పనితనంగా ఎలా చూపిస్తున్నారు ఆయన? డోలీలు కట్టుకునేటువంటి తాండా ప్రాంతాల్లో ఈ రోజు రోడ్లు నిర్మిస్తున్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సాధ్యమవుతుంది. గడిచిన ఆఫ్టర్ ఫ్రీడమ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక డోలీలు కట్టుకున్నటువంటి, అంటే లాస్ట్ ఇయర్ కూడా మనం చూస్తున్నాం, అంటే 74 years మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కూడా ఇవాళ కూడా డోలీలు కట్టుకొని గిరిజన ప్రాంతాల్లో సంచరిస్తా ఉంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక దృష్టి సారించి ఈ రోజు అక్కడ కుళాయిలు కలెక్షన్ కావచ్చు, లేకుంటే వాటర్ హెడ్స్ ట్యాంక్స్ కావచ్చు, ఈ రోజు రోడ్స్ కావచ్చు అన్ని కూడా చేస్తున్నారంటే అది కేవలం ఆయన సంకల్ప సిద్ధి, ఆయన డెడికేషన్ చెప్పొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత బాగా చేస్తున్నారని మీరు చెప్తున్నారండి, కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏం చేస్తలేదని చెప్తున్నారండి. మరి ఏది వాస్తవం అంటారు? ఎగ్జామ్ అయినా కూడా 3 గంటల టైం ఇస్తారండి. మనం 1 గంటలో మనం దానికి తీర్పు చెప్పలేము. 5 సంవత్సరాల కాలంలో కేవలం 8 నెలలు మాత్రమే అయ్యింది. ఇంకా 4.5 సంవత్సరాల టైం ఉంది. ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు. మా కూటమి ప్రభుత్వం మీద మంచి నమ్మకంతో ఉన్నారండి. మేము ప్రజలకు జవాబుదారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము జవాబుదారు కాదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనేటట్టు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారండి, అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరైతే? ముందు ఆయన అసెంబ్లీ గురించి మాట్లాడితే మేము అన్ని ప్రశ్నలు సమాధానం చెప్తామండి. మరి అసెంబ్లీకి వస్తాను, నాకు మైక్ కావాలి, నాకు మైక్ ఇస్తే ప్రజా సమస్యల మీద పోరాడతాను, నేను గట్టిగా స్పందిస్తానన్నారు. ఎగ్జామ్ లో కష్టపడి 30 మార్కులు సంపాదించుకుంటే ఎగ్జామ్ వేస్తారండి. ఏడుపులు పెడపలు కాలు పట్టుకుంటే ఎగ్జామ్ పాస్ మార్కులు వేయండి ఎగ్జామ్ లో. కాబట్టి ఆ అర్హతలు ప్రజలు ఇవ్వాలండి. పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, లేకపోతే నేను మీరు ఎవరండి? ఆ ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలా? అంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేనటువంటి స్థాయికి ప్రజలు ఆయన్ని పెట్టారంటే ఖచ్చితంగా ప్రజలకి అతని అవసరం లేదని చెప్పేసి ఆయనకు చెప్తున్నటువంటి సంకేతం. కాబట్టి ఆయన కూడా వాస్తవాన్ని గ్రహించి మాటలు కూడా అదుపులో ఉంచి మాటలు చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న తేడా ఏంటి చెప్పండి పాలనలో? అతనికి అబద్ధాలకు రారాజు, ఇతనికి నిజాయితీకి నిలబెట్టద్దాం అంతే. ఈయన చెప్పి చేస్తాడు, వాడు చెప్పి చేయడు అంతే. అతను చెప్పి చేయడు. మరి మళ్ళీ ఆయన సీఎం అవుతాను అన్నాడు. మళ్ళీ ఆయన సీఎం అవుతున్న ఇప్పుడు ఎవరి భ్రమలో వాళ్ళు ఉండడం తప్పేం లేదండి. ఆయనకు రోజుకి మతి భ్రమిస్తుంది, దానికి చేయలేడు. ఫైనల్ గా ఒక్క మాట అండి, పవన్ కళ్యాణ్ గారిని మీరు అంత నమ్మడానికి కారణం ఏంటి చెప్పండి నాకు? నేనే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది మహిళలు, అన్ని వర్గాల ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మాట ఇస్తే మాట నిలబడేటువంటి తత్వం, ఎంతటి రిస్క్ అయినా సరే ఫేస్ చేసి అంటే పవన్ అంటేనే పరిష్కారం అండి అంతే. ఈ రోజు ఎన్నో సమస్యలు కంటే జటిలమైన, అంటే ఈ రోజు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, వైజాగ్ ప్రైవేటీకరణ కాకుండా ఆగిందంటే వన్ అండ్ ఓన్లీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి వల్లే అండి. అంటే అతి పెద్ద సమస్య. కేవలం గత వైసీపీ ప్రభుత్వంలో కూడా 3 నెలలకు భవన నిర్మాణ కార్మికులు కొన్ని లక్షల మంది రోడ్ల మీద పడేస్తే శాండ్ మార్చ్ అని చెప్పి, అంటే తనని ప్రజలు ఓడించినప్పటికీ, 0 ఇచ్చినప్పటికీ వైజాగ్ నడిబొట్టు మీద కొన్ని లక్షల మందితో శాండ్ మార్చ్ నిర్వహించి భవన నిర్మాణ కార్మికులకు బాస నిలిచినటువంటి వ్యక్తి. కాబట్టి విజయాలకు అపజయాలకు పొంగిపోకుండా కేవలం ప్రజా సంక్షేమాన్ని మనసులో పెట్టుకుని ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. మాట ఇస్తే ఎంతవరకైనా కూడా ముందుకెళ్ళేటువంటి వ్యక్తి. కాబట్టి అదే మాకు పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి నమ్మకం. అభివృద్ధి పరంగా ఎలా ఉందండి మీ రైల్వే కోడూరు నియోజకవర్గం? చాలా బాగుంది. ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నానండి, పవన్ కళ్యాణ్ గారిని ప్రస్తావన రాకూడదు, సారీ, సనాతన ధర్మం అని చెప్పి కొంచెం హిందువులకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు, మిగతా కులాల వాళ్ళని తగ్గిస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుందండి? అదంతా ఏం లేదండి, అందరికి ఒకే న్యాయంగా చేస్తున్నారు, అందరికి ఒకేలాగా ఉన్నారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళకన్నా ఇంకా మాకే ఎక్కువ, ముస్లింస్ కి ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు నమ్మడానికి అసలు ప్రధాన కారణం ఏంటండి? ఆయన సిద్ధాంతం, మాట మీద నిజాయితీ, ఆయన మీద ఉన్న అదొక నమ్మకం. ఇప్పుడు ఆయన పనిలో మాట చెప్తే అది ఖచ్చితంగా చేస్తారనేది మాకు మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుంటాడు ఖచ్చితంగా. 100%. ఇప్పుడు 10 నెలలు అయిందండి ఆయన అధికారంలోకి వచ్చి. ఆయన పరిపాలన విధానమే కానీ, ఆయన మాట తీరు కానీ, పని చేతలే కానీ ఎలా ఉన్నాయంటారు? చాలా బాగున్నాయండి. అభివృద్ధి పరంగా కదా చేస్తే ఇంకా 4 years ఇంకా ఉంది కదండి, పోనీ ఇంకా బాగా చేస్తారని అది ఇంకా మాకు ఇంకా అది. ఏ రోజైనా కానీ పవన్ కళ్యాణ్ కి మీరు వేసిన ఓటు వేస్ట్ అనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందండి ఈ 10 నెలల్లో? ఆయన ప్రవర్తన చూసుకొని, ఆయన పనితనం చూసుకొని? రాలేదండి.